అశ్విన్ అమ్మా 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 ఆనంది అమ్మొస్తున్నట్టుంది. అటువైపు వెళ్ళి కనబడకుండా దా. సరే. ఒరే అశ్విన్, ఏంట్రా ఇది? అమ్మా, నా చెల్లి చేతులకి నేనిలా గోరింటాకు పెట్టడం వెనక అన్నయ్యగా నా కన్నీటి గాదుందమ్మా. అవునా? అవునమ్మా. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాదికైనా నా చెల్లెలి వేలికి ఉంగరము, చేతికి గాజులో కొందామనుకున్నాను. కానీ అంత డబ్బు నా దగ్గర లేదు. అందుకని నా చెల్లెలకి ఎంతో ఇష్టమైన గోరింటాకు పెడుతున్నాను. మనసుకి నచ్చి చేసే ఏదైనా చాలా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం. నువ్వేమంటావమ్మా? అమ్మో అమ్మమ్మమ్మమ్మమ్మా! అమ్మా, ఏమైందమ్మా? మీ అన్నా చెల్లెళ్ల ప్రేమను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానురా. నాకు గుండె నొప్పి వచ్చేలా ఉందిరా. అవును, ఇది ఇంకా ఏమీ తెలియదు కదా. నువ్విలా దీని 2 చేతులకి గోరింటాకు పెడితే పాపం ఇది ఎలా తింటుందిరా? నా చేతులున్నాయి కదమ్మా. చేతులకి గోరింటాకు పెడుతున్న వాణ్ణి నోటికి చేత్తో తినిపించలేనా? అమ్మో, ఇంకా నేను ఇక్కడే ఉంటే కళ్ళు తిరిగి పడిపోయినా పడిపోతాన్రా. అబ్బబ్బబ్బా, అన్నా చెల్లెళ్ల ప్రేమ చూస్తుంటే గుండె పిండేసినట్టుందిరా. త్వరగా కిందికి రండి, నా వల్ల కావడం లేదు. ఇదంతా చూస్తూ నేను తట్టుకోలేనురా. నా వల్ల కాదు బాబోయ్. అమ్మ బాబోయ్, పిలవకుండా వచ్చుంటే నేను దొరికిపోయేదాన్ని. సర్లే, వెళ్ళిపోయిందిగా. ఇంకేంటి బ్రో, ఇప్పుడు నాకు ఆనంద్కి నువ్వే తినిపిస్తున్నావా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిధాయ నమో నమః. ఇవాళ పొద్దున్నే విష్ణు సహస్రనామాలు పెట్టిందేంటమ్మా? ఈ ఆనంది ఏమైంది? ఆనంది, 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 ఇంత పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళింది? ఎటెళ్ళింది? ఎక్కడ లేదే. ఎక్కడా లేదే. కొంపదీసి డాబా మీదకి వెళ్ళిందా? ఆనంది, 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 ఈ ఆనంది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళావు ఆనంది? ఒరే అశ్విన్, ఏంట్రా ఇది? కొత్త సంవత్సరం ఉగాది రోజు ఇప్పుడా లేచేది?
సరే, లేచిన వాడివి పళ్ళు తోముకొని తలారా స్నానం చేయకుండా కాలుగాలిన పిల్లిలా ఇక్కడిక్కడే అటు ఇటు తిరుగుతావేంట్రా? అదేనమ్మా, ఉగాది రోజు తలస్నానం చేసే ముందు తలకి నూనె పెట్టుకోవాలి కదా, అందుకే నూనె బాటిల్ ఎక్కడుందా అని వెతుకుతున్నాను. నూనె బాటిల్ నా గదిలో ఉంది, వెళ్ళి తీసుకురా. నీ తలకి నేనే నూనె పెడతాను. ఆనంది ఏమైందో కనిపించక నేను టెన్షన్ పడుతుంటే ఇప్పుడు తలకి నూనె ముఖ్యమా? వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. వద్దు తల్లి, వద్దు. నువ్వు తలకి నూనె రాయడం అంటే నా తల నూనెలో ముంచి తీసినట్టే. దాంతో నా మొహం 3 రోజులు నూనెలో వేయించిన పూరిలాగా జిడ్డు కారుతూనే ఉంటుంది. నువ్వేం రాయక్కర్లేదు, నేనే రాసుకుంటాను. నువ్వు వెళ్ళా ఉగాది పచ్చడి ఏదో చేసే పనిలో ఉండు. అది కాదురా, అయ్యో, ఈ మధ్య నువ్వు పైత్యం ఎక్కిన వాళ్ళ ప్రవర్తిస్తున్నావు. మాడుకి నూనె బాగా పట్టిస్తే ఆ పైత్యం కొంచెమైనా దిగుతుంది అనుకున్నా, నువ్వేమో వద్దు అంటున్నావు. అంటే నాకు పైత్యం ఎక్కిందని నువ్వు డిసైడ్ అయిపోయావా? ఇదేం బాలేదమ్మా, ఇది నా తల, నా తలకి నేనే నూనె రాసుకుంటాను. నువ్వు వెళ్ళు. సరే, ఏదో ఒకటి చేసుకోరా. ఛీ, ఆనంది ఎక్కడికెళ్ళిందో కోడిగుడ్డుకు తెలిసే ఉంటుంది, దాన్ని అడుగుదాం. Hey,